సార్ ప్రతి మతానికి కొన్ని పవిత్ర గ్రంథాలు ఉంటాయి. మతం అనేది అందులో నుంచే పూడు పోసుకుంటుంది. అది మతం అన్నా మార్గం అన్నా మనం ఏం చెప్పినా దాని మూలాలు అందులోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్రదర్, అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, మాల వేసుకుంటారు కదా, ఆ మాల ఒంటి మీద ఉన్న 40 రోజులో, ఆ 30 రోజులో, ఆ 20 రోజులో రోజు బ్రతికే వాళ్ళ వ్యవహార శైలిని ఒకసారి చూడండి. అంతకుముందు వాళ్ళు బ్రతికిన జీవితానికి, ఆ తర్వాత వాళ్ళు బ్రతికే జీవితానికి, ఈ 40 రోజులు 30 రోజుల లైఫ్కి డెఫినెట్గా తేడా ఉంటుంది. ఎందుకంటే మాల వేసుకున్న వ్యక్తి ఇలా ఉండాలి, మాల వేసుకున్న వ్యక్తి ఇలాంటి ఆచారాలు పాటించాలి, మాల వేసుకున్న వ్యక్తి ఇలాంటివి తినాలి, ఇలాంటివి తినకూడదు, మాల వేసుకున్న వ్యక్తి ఇరుముడి తల మీద పెట్టుకొని ఇలా అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి. ఇది ఒక ప్రాసెస్. అది వాళ్ళ గ్రంథం వాళ్ళకి చెబుతున్నటువంటి విషయం. మాల వేసుకున్నటువంటి వ్యక్తి, మీరు నా సొంత అన్నయ్య అయినా మీరు మాల వేసుకున్నారు అనుకోండి, చికెన్ బిర్యానీ తిందుకు కానీ రా తమ్ముడు అని అంటే, నువ్వు తమ్ముడు అనొద్దు, నన్ను అయ్యప్ప అని పిలువు అంటారు. స్వామి అనండి, లేకపోతే అయ్యప్ప అనండి అంటారు. నీ పేరు అది కాదుగా, నువ్వు ఎందుకు అలా పిలిపించుకుంటున్నావని నేను అడగొచ్చా? రెండవది, మీరు మామూలుగా తెల్లవారుజాములు లేచి తన్నీళ్లతో స్నానం చేయటం ఏంటి, వేడి వేడి నీళ్లు పెట్టాను నీకు, వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయి అని వాళ్ళ మిస్సెస్ అన్నారనుకో, ఆయన చేస్తాడా? మిస్సెస్ చెప్తే చేయరు. కొన్ని మూడవది, ఎవరైనా చనిపోయిన వ్యక్తి కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు ఉన్నారనుకోండి, కొంచెం వచ్చి పక్కన కూర్చో అని అంటే వస్తాడు అతను? రాడు. ఎందుకు సార్? ఆ మాలకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి, ఆ మాలకంటూ కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉంటాయి. అలాగే క్రిస్టియానిటీకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి మాకు కమాండ్స్ అంటారు, ఆజ్ఞలు అంటారు. దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. దాని ప్రకారంగా మేము ఏం చేస్తామంటే, దేవుని కుమారుడు మనిషి రూపంలో భూమి మీదకి వచ్చాడు అని మేము బలంగా నమ్ముతాం. మిమ్మల్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు అనే ఒక వ్యక్తి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అతని పుట్టుకలో పాపం లేదు, అతని జీవితంలో పాపం లేదు, అతని మరణంలో పాపం లేదు, అతని పునరుద్ధానంలో పాపం లేదు. ఆయన ఏమన్నాడు అంటే, ఒక మనిషి మనశ్శాంతిగా బ్రతకకుండా మనిషిని ఇబ్బంది పెట్టేది మనిషి లోపల ఉన్న స్వభావం, అది పాప స్వభావం. కాబట్టి మనిషికి ఎవడు చెప్పకపోయినా ఒక రకమైన భయం ఉంటుంది. ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, ఏదైనా ఒక చెడు పని చేసినప్పుడు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు ఇది తప్పు అని. ఇక్కడ నేను ఎంత దూరం వచ్చాను, ఆ రిమోట్ని తీసుకొని వెళ్ళిపోదామంటే నా మనసు నాకు చెప్తానే ఉంటుంది, ఇది తప్పు, ఇది తప్పు అని. అంటే ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదో మనిషికి మనస్సాక్షి చెప్తుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవుడు మనిషిలో ఉంచినటువంటి కాపలాగా మనిషి కోసం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ అని దేవుడు చెప్తా ఉన్నాడు మాకు. సో మనిషి అనేవాడు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా వలన పాపం జరిగింది అన్న ఆ ఫీలింగ్లోనే ఉంటాడు చనిపోయే వరకు. ఇందులో నుంచి బయటపడడానికే దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, ఇందులో నుంచి బయటపడడానికే యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాడు, ఇందులో నుంచి బయటపడడానికే పూజలు చేస్తూ ఉంటాడు, ఇందులో నుంచి బయటపడడానికే గుడులకు వెళ్తాడు, మసీదులకు వెళ్తాడు, చర్చిలకు వెళ్తాడు, మనశ్శాంతి కోసమే అన్నీ చేస్తూ ఉంటాడు. అయితే వేటి వలన కూడా ఆ పాప స్వభావం కానీ ఆ పాపం అనేది మనిషిని వదిలిపెట్టి పోదు అని మాకు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. మరొక మాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఈ పాపం అనే ఈ చెర నుండి, ఈ సంఖ్యల నుండి విడిపించబడాలి అని అంటే, ఏ పాపము చేయని దైవ కుమారుడు బలి కావాలి అని దేవుని గ్రంథం చెప్తుంది మాకు. అందుకే అంటారు కదా, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటారు వేదంలో. అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల పాపాలు క్షమించబడాలి అని అంటే దైవమే మనిషి స్థానంలో బలి కావాల్సి ఉంటుంది. ఏ మేకలనో గొర్రెలనో లేకపోతే కోళ్లను బలి చేస్తే ఆ రక్తం వలన పాప క్షమాపణ కలగదు. మరి ఆ రక్తం ఎవరిది కావాలి? తద్రక్తం పరమాత్మేన, అది పరమాత్ముని రక్తమే కావాలి అని అంటాడు. అది ఎలాగా? తనంతట తానుగా రావాలి, ఎవరు బలవంతం చేయకూడదు ఆయన్ని. తనంతట తానుగా బలై తిరిగి లేచి వెళ్ళిపోవాలి. దానికి ఉన్నటువంటి అర్థం అది. యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడిగా మేము నమ్ముతాం, మిమ్మల్ని నమ్మని నేను మళ్ళీ చెప్పట్లేదు. ఆయన తన బలిదానం ద్వారా చిందించినటువంటి పాపం లేని రక్తం ఎవరైతే నమ్ముతారో ఇది పాపం లేని రక్తం అని, అతనికి పాప క్షమాపణ దొరుకుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. చెబుతూ ఆయన ఏమంటాడంటే, చనిపోయి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద నుండి వెళ్ళిపోయే సమయంలో సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, భూలోకంలో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి మనిషి ఉన్న ప్రతి స్థలానికి వెళ్ళండి, నేను వచ్చానని చెప్పండి. నన్ను నమ్మిన వారు ఎవరైతే ఉంటారో, నేను వచ్చానని, నేను బ్రతికానని, నేను మరణించాను, నేను తిరిగి లేచానని, నేను ఫలానా రకంగా చంపబడ్డానని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో
ఆ వ్యక్తికి ఈ పాపం నుండి నేను క్షమాపణ ఇస్తాను అతని పాపాల నుంచి అని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని కమాండ్ అంటారు సార్. బైబిల్లోనే మాకు అతిపెద్ద ఆజ్ఞ అది. కాబట్టి మేమేం చేస్తామంటే, మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు నిజంగా భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆయన మనిషిలో ఉండే ప్రతి పాపాన్ని తీయగలిగినటువంటి సమర్థుడు. ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. చనిపోవడంతోనే మనిషి జీవితం ముగిసిపోదు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మ జీవితం కొనసాగుతుంది. ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ ఆ శరీరం దగ్గరకు వస్తుంది. చనిపోయినటువంటి వ్యక్తి సమాధిలో నుంచి మళ్ళీ తిరిగి లేవాల్సినటువంటి రోజు ఒకటి ఉంది. ఒకవేళ హిందూ ధర్మం ప్రకారంగా అతన్ని తగలబెడితే బూడిద కూడా మళ్ళీ మనిషి రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ రోజు భూమి మీద పుట్టి చనిపోయిన ప్రతి మనిషి దేవుని ముందు నిలబడాలి అని చెప్తాం. ఇది జడ్జిమెంట్, తీర్పు రోజు అని అంటారు కదా, జడ్జిమెంట్ డే అంటారు కదా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ముందుకెళ్ళి నిలబడే వ్యక్తి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది భూమి మీద బ్రతికిన తన జీవితం గురించి. మేమేమంటామంటే, ఆయన చెప్పారు మాకు, మీరు వెళ్ళండి చెప్పండి, బలవంతం చేయమని చెప్పలే ఇక్కడ. ప్రతి ఒక్కడు ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పలేదు ఇక్కడ. అతన్ని ఏదో ఒకటి చేసి అతని ఇంటి చుట్టూ మైకులు పెట్టుకొని తిరిగి అతను ఎట్టొగట్ట మతం మార్చండి అని చెప్పలే ఇక్కడ. ప్రతి ఒక్కడు క్రైస్తవ మతంలోకి రావాల్సిందే అని చెప్పలేదు ఇక్కడ. మీరు జస్ట్ ఈ విషయాన్ని మనుషులకు చెప్పండి. ఎవడైనా నమ్మితే వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు ఎవడైనా ఉంటే వాడికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రకటించే క్రమంలోనే మా వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్ సంచి భుజాన్ని వేసుకొని ఆ విషయాన్ని కరపత్రాలు కొట్టుకొని ఇంటింటికి కరపత్రాలు పంచుకుంటా వెళ్తూ ఉంటారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే, వాళ్ళ ధర్మంలో అది లేదు అలా చెప్పమని. మా ధర్మంలో అది ఉంది. అయ్యప్ప స్వామికి మాలంత పవిత్రమైందో మాకు మా ధర్మం కూడా అంతే పవిత్రమైంది కదా. మీరు నల్ల వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నారు మీరు అని మేమంటే, బైర్ నరేషన్ కొట్టినట్లు కొట్టరా రోడ్ల మీద ఉరికిచ్చి? మరి మీరెందుకు సువార్త ప్రకటిస్తున్నారు అని మమ్మల్ని ఎలా అడుగుతారు? అడగకూడదు కదా, అది మా ధర్మం. ఓకే, దానికోసమే ప్రకటిస్తాం. రెండో విషయం చెప్తాను మీకు. అమెరికాకు వెళ్ళండి, ఇది క్రిస్టియన్ కంట్రీ అని చెప్తారు. బ్రిటన్కు వెళ్ళండి, క్రిస్టియన్ కంట్రీ అంటారు. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అరేబియా కంట్రీస్ మొత్తం 48 దేశాలు ముస్లిం కంట్రీస్ అని చెప్తారు. ఇజ్రాయెల్కి వెళ్ళండి, ఇది యూదా కంట్రీ అంటారు. కానీ ఇండియాకి వస్తే ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ దేశానికి రాజ్యాంగమే సుప్రీం. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్టికల్ 25 ప్రకారంగా కొన్ని హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్. అందులో కీలకమైన హక్కు మత స్వాతంత్రపు హక్కు. దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడు నేను క్రిస్టియన్ సార్ అని నేను ఫీల్ అవుతున్నా. నిజంగా క్రిస్టియన్ కాదనుకోండి, నాకు క్రీస్తు నచ్చలా, నేను హిందుత్వంలోనికి వస్తా, మీ గుడికి వస్తాను, నన్ను రానిరా? గుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నాకు మనశ్శాంతి లేదు, మసీద్కి వెళ్తా సార్, నేను నమాజ్ చేసుకుంటా తల మీద టోపీ పెట్టుకొని, నా ఇష్టం. ఇది నా పర్సనల్ లైఫ్, మీరెవరు అడగడానికి? స్వేచ్ఛ, ఇది మత స్వాతంత్రపు హక్కు. దీంతో పాటు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు కూడా మనకుంది. మనం ఏమనుకుంటున్నామో ఓపెన్గా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు దాదాపు 1 year బ్యాక్ ఒక కేసులో 18 సంవత్సరాల వయసు నిండినటువంటి భారతీయ పౌరులు ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నేను ఒక అడ్వకేట్ని. ఒకవైపు రాజ్యాంగం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్తుంది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే అంటుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఈక్వల్గా బ్రతకొచ్చు అని చెప్తుంది రాజ్యాంగం. మరొక వైపు సుప్రీంకోర్టు తనకు నచ్చిన మతాన్ని మనిషి స్వీకరించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకెవరు సార్ చెప్పాల్సింది? గొట్టంగాడు. ఇంకెవరు చెప్పాలి? నాకు నచ్చిన విషయం, ఇప్పుడు సార్ నేను మీ ఇంటికి వచ్చాను సార్, ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారు, మీరందరూ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటేనే తప్ప నేను ఎక్కడి నుంచి వెళ్ళను అని అక్కడ కూర్చున్నాను అనుకోండి, కుక్కను కొట్టినట్టు కొట్టరా నన్ను మీరు? బలవంతం కాదు కదా సార్. నేను ఇప్పుడు మీకు చెప్పాను, మీకు ఇష్టమైతే ఆలోచిస్తారు, లేకపోతే లేదు, అంతవరకే నా బాధ్యత, నేను వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు మీతో. ఇప్పుడు మీకు నచ్చలా, నాకు నచ్చలేదు బ్రదర్, ఇంకోసారి చెప్పొద్దు అనొచ్చు కదా మీరు. మీకు భావ ప్రకటన స్వాతంత్రం ఉంది. లేదు, నేను మీ ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి కరపత్రం తీసుకోండి అన్నాను, వెంటనే మీరు రా బ్రదర్ కూర్చో అని చెప్పి రాముడి గురించి 4 మాటలు చెప్పరాదు, నేను వింటా కదా. క్రీస్తు గురించి చెప్పావు కదా, నేను రాముడి గురించి చెప్తాను, 4 మాటలను, ఈ రామాయణం చదవరా, నీ బతుకు బాగుపడిద్దని ఇవ్వచ్చు కదా. వాడు తీసుకుని అన్నాడు. నాకు స్వేచ్ఛ ఎలా ఉందో రిజెక్ట్ చేసే స్వేచ్ఛ అలాగే ఉంది, నీ రిలీజన్ గురించి మాట్లాడే స్వేచ్ఛ నీకు అంతే ఉంది కదా. మరి దీన్ని మత మార్పిడి ఎలా అంటారు? మత మార్పిడి అన్న పదమే తప్పు. ఫస్ట్ దీన్ని లీగల్ లాంగ్వేజ్ ఒప్పుకోవద్దు దీన్ని.